ఏపీలో రావణ కాష్టం ఇంకా ఆగడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు కావడం లేదు. ఇది జరగకపోగా రోజుకు కొత్త ప్రాంతానికి దాడులు విస్తరిస్తున్నాయి. అయితే ఇవన్నీ 3 రోజులుగా చెప్తున్నవే, కానీ ఇప్పుడు చెప్పేది కొత్త విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది ట్రైలరే. ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అని చెబుతోంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. పల్నాడులో పంచాయతీలకు ఎండ్ కార్డు పడడం లేదు. సీమలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలా టెన్షన్ కొనసాగుతుండగానే ఇప్పుడు కొత్త బాంబు పేల్చింది ఏపీ ఇంటెలిజెన్స్. ఇంతకీ ఏపీ ఇంటెలిజెన్స్ మోగిస్తున్న డేంజర్ బెల్స్ ఏంటంటే, జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలి. జూన్ 4న రిజల్ట్స్ వస్తాయి, కానీ జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించండి. ఘర్షణలు తలెత్తకుండా చూడండి. ఏపీఎస్పీ బలగాలను మోహరించండి. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసుకోండి. ఇవి ఇంటెలిజెన్స్ ఇస్తున్న వార్నింగ్. ఈ రిపోర్ట్ను అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు పంపింది ఏపీ నిఘా విభాగం. ఈ పరిణామాలు చూస్తుంటే ముందు ఇంకా వివాదం ముదరడమే తప్ప సద్దుమణగడం అనేది కనిపించడం లేదనేది ఇక్కడికి అర్థమవుతోంది. ఇప్పటికే జరిగిన అల్లర్లు అన్నీ కావు. అదృష్టవశాత్తు రక్తం గారింది, లేదంటే గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. కొన్ని ప్రైవేటు, పబ్లిక్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. కాకపోతే ఒక భయాత్మక వాతావరణం మాత్రం ఏర్పడిందనేది నిజం. కొన్ని చోట్ల రక్తం ఏరులై పారింది, రాళ్ల వర్షం కురిసింది. అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తున్న వార్నింగ్ ఇది ఇప్పుడే అయిపోదని తెలుస్తోంది. ఇంతకంటే దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పుడు జరుగుతున్న రక్తపాతానికి కారణం ఎవరు? అఫ్కోర్స్ రాజకీయ నేతలు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నేతలకు ఈ రక్తపు మరకలు అంటుకున్నాయి. అంటే మొత్తం తప్పు వారిదేనా? కాదు, ప్రభుత్వ వ్యవస్థలది కూడా ఉంది, ముఖ్యంగా పోలీస్ శాఖది. మీకేమైనా డౌట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలను చూడండి. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల డిఎస్పీలపై వేటు పడింది. ఈ 3 జిల్లాల్లోని 12 మంది ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. ఇవి కాకుండా వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసి వీరు చేసిన ఘనకార్యాలేంటో తేల్చాలని ఆర్డర్ వేసింది ఎలక్షన్ కమిషన్. అంటే ఈసీ డైరెక్ట్గానే చెబుతోంది టోటల్ స్టేట్ గవర్నెన్స్ అట్టర్ ఫ్లాప్ అయిందని. సో రావణ కాష్టానికి సగం కారణం పోలీసులు, అధికారులే. ఇందులో మేం చేసిన నేరం ఏంటి అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే వారు ఏం చేయకపోవడమే పెద్ద నేరం కాబట్టి. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది వాళ్ళు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసి అక్కడ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం, లేదా కావాలని అక్కడ లీనియన్స్గా వదిలేయడం కావచ్చు, చూసి చూడనట్టు వదిలేయడం అనేది కూడా తప్పుగానే భావించాలి. నిజానికి ఏపీ ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇవ్వడానికి ముందే సిఈసి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్స్ కంపెనీలను ఇక్కడే కంటిన్యూ చేయాలని ఆదేశించింది. అంటే ఎలక్షన్ అయిపోగానే కొంతమందిని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అత్యవసరం అయితే తప్పితే వాళ్ళని వినియోగించరు, కానీ వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయాలని సిఈసి ఆదేశించింది. దీనికి సంబంధించి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత 15 రోజుల వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అసలు రాష్ట్రాన్ని వీడేది లేదని తేల్చి చెప్పింది. అంటే స్టేట్ పోలీస్ వ్యవస్థపై సిఈసికి ఏ పార్టీ నమ్మకం ఉందో ఇక్కడే అర్థమవుతోంది. అయితే ఈసీ ఆర్డర్స్ను కొంచెం డీకోడ్ చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని డౌట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఎస్పీలు, డిఎస్పీలు విధ్వంసకాండను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఓకే, బట్ ఎందుకు అయ్యారు అనేదే మెయిన్ క్వశ్చన్. వారు విషయాన్ని ముందే గుర్తించలేకపోయారా? ఓకే, గుర్తించలేదని అనుకుందాం. మరి దాడులు మొదలైన తర్వాత తీసుకున్న నిర్ణయాలేంటి? కావాలని ఇగ్నోర్ చేశారా, లేక వారిని కంట్రోల్ చేసేంత బలగాలు రిజర్వ్లో లేవా? ఉన్నా మోహరించలేదా, లేక రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారా? ఇలాంటి సిచ్యువేషన్స్ను ట్యాకిల్ చేయడంలో అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. మరి ఆ ట్రైనింగ్ ఏమైంది? నిజంగా నిస్సహాయులుగా మారారా, లేక కావాలనే సాయం చేయలేదా? సేమ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునేందుకే ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సిట్ను ఏర్పాటు చేసింది. వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలంది. ఇప్పుడు ఈ విషయాలపైనే సిట్ ఫోకస్ చేయను. అయితే ఇక్కడ కూడా ఒక అనుమానం వెంటాడుతోంది. మరి వీరైనా అసలు విషయాలపై ఫోకస్ చేస్తారా, సమాధానాలు రాబడతారా లేదా అని. ఎందుకంటే విచారించేది పోలీస్ శాఖ వారే, విచారణకు హాజరయ్యేది పోలీస్ శాఖ వారే. అందుకే ఈ అనుమానాలు. చూడాలి ఈ సిట్ ఎలాంటి విషయాలను రాబడుతుందో, ఎట్లాంటి నివేదిక ఇస్తుందో, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.